ఏజెంట్ సినిమాతో దారుణమైన ఫ్లాప్ అందుకున్న అఖిల్ త్వరలోనే సంక్రాంతి కుర్రాడు అనే టైటిల్ తో కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో అఖిల్ ఒక సినిమాను చేయబోతున్నాడట. ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇటీవల నాగార్జున కలిసిన పూరి జగన్నాథ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని అఖిల్ కోసం చెప్పినట్టుగా సమాచారం. ఈ మూవీ లైన్ నచ్చడంతో స్వయంగా తానే నిర్మిస్తారని నాగార్జున కూడా చెప్పారట. పూర్తి కథ అవగానే ఈ సినిమా స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఇది 1980లో జరిగే ప్రేమ కథను తెలుస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక మాస్ యువకుడి ప్రేమ కథగా ఈ చిత్రాన్ని పూర్తి చేయబోతున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా ఆ కాలంలో ఉన్న కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఒక పల్లెటూరులో సంక్రాంతి సమయంలో జరిగే విభిన్నమైన పోటీలతో గురించి ఈ చిత్రం చూపించబోతున్నట్టుగా సమాచారం. సంక్రాంతి సమయంలో జరిగే పోటీల్లో ఉండే కట్టుబాట్లను ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించడానికి పూరి రెడీ అయ్యారట. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి కుర్రాడు అనే టైటిల్ని కూడా పెట్టాలని పూరి జగన్నాథ్ పరిశీలనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సిటీ బ్యాక్గ్రౌండ్లో మాస్ చిత్రాలే చేసిన అఖిల్ మొదటిసారి పల్లెటూరి నేపథ్య సినిమా చేస్తే కొత్తగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీకి పల్లెటూరి నేపథ్యం ఉన్న చిత్రాలు హిట్స్ అందించాయి. కాబట్టి ఈ చిత్రం కూడా సెట్స్ మీదకు వెళ్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక దాదాపు దశాబ్దానికి పైగా మాఫియా కథలను మాత్రమే చేస్తూ ఫ్లాప్స్ అందుకుంటున్న పూరి జగన్నాథ్ ఆ పంతాను మార్చుకుని విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో హీరో పాత్ర చాలా మాస్గా ఉండబోతుందని సమాచారం. అఖిల్ని మాస్ యువకుడి పాత్రలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం అఖిల్ కొత్తగా మేకోవర్ కాబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అఖిల్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఆయన సరికొత్త స్టైల్లో కనిపిస్తున్నారు. పూరి సినిమాలో అఖిల్ ఇదే లుక్లో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. భారీ తారాగణంతో 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూరి జగన్నాథ్ మీద ఇప్పటికే నాగార్జున నమ్మకంతో ఉన్నట్టుగా సమాచారం. ఆయన టేకింగ్ బాగున్నప్పటికీ కథలు మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ పూరి జగన్నాథ్ మీద ఉన్న నమ్మకంతోనే నాగార్జున గారు ఈ ప్రాజెక్టుకి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అఖిల్కి కూడా ఇప్పటి వరకు పెద్ద హిట్స్ పడలేదు. కాబట్టి ఈ సినిమాతో అటు పూరి జగన్నాథ్, ఇటు అఖిల్ ఇద్దరు కూడా సూపర్ హిట్ కొడతారని భావిస్తున్నారు. ఈ కథ చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా మీద అధికార ప్రకటన క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో లేదా జనవరిలో గానీ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఫిలిం నగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ తన నెక్స్ట్ మూవీని పూరి జగన్నాథ్తో చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరి కాంబినేషన్లో మూవీ గనక సెట్ అయితే ఖచ్చితంగా అది టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఫ్లాప్స్లో ఉన్న ఇద్దరు కలిసి సినిమా చేసి సూపర్ హిట్ని అందుకుంటారా లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.